వచ్చి యువతకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తామని మీ అందరికీ తెలుపుతున్నాను. ఇవాళ మీకు ఎందుకు అంత గట్టిగా నేను పరిశ్రమలు తీసుకొని వస్తున్నానని చెప్తున్నానంటే, నేను కూడా చాలా పరిశ్రమలు ఉన్నాయి. మీ అందరికీ ఇక్కడ వచ్చే పరిశ్రమలు చెప్తున్నాను. నేను సార్ ఇక్కడే ఉన్నారు, గ్రీన్ కంపెనీ అని నెదర్లాండ్ కంపెనీతో మాట్లాడడం జరిగింది. ఆ కంపెనీ వాళ్ళు ఇక్కడ ఇండస్ట్రీ పెట్టుకోవడానికి ఒప్పుకున్నారు. మన ఉంగటూరు దగ్గర ఇండస్ట్రీ పెట్టి మీకు 2800 ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం వచ్చే 3 నెలల్లోనే చేస్తాం. నేను అలాగే సార్ వచ్చి ఫస్ట్ ఫౌండేషన్ ఆ ఫ్యాక్టరీ చేస్తామని మీ అందరికీ మాట చెప్తున్నా. అలాగే ఇవాళ ఎన్నో సమస్యలు ఉన్నాయి. రైతులకి గిట్టుబాటు ధర రావట్లేదు. ఇవాళ రైతులు మన పార్లమెంట్లో రైతులు చాలా ఎత్తున ఉన్నారు. ఇవాళ పామ్ ఆయిల్ రైతులైనా కానివ్వండి, టొబాకో రైతులైనా కానివ్వండి, నిమ్మ రైతులైనా కానివ్వండి, అక్కువ రైతులైనా కానివ్వండి, అలాగే వరి రైతులైనా కానివ్వండి, చాలా మంది ఇబ్బందుల్లో ఉన్నారు గిట్టుబాటు ధర రాక. మీ అందరికీ తెలుపుకున్నాం. మేము వచ్చిన తక్షణమే మీ అందరికీ గిట్టుబాటు ధర వచ్చే కార్యక్రమం 100% చేస్తామని మీ అందరికీ తెలుపుకున్నాను. ఇవాళ కంటిన్యూస్గా మీటింగ్స్ ఉండడం వల్ల నా గొంతు పాడైపోయింది. అలాగే నాకు వేరే కార్యక్రమం ఉండడం వల్ల నేను కొంచెం తొందరగా వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించమని కోరుకుంటూ, ఇవాళ ఎట్టు పరిస్థితిలో మన ప్రభాకర్ అన్న ఉన్నారు. ప్రభాకర్ అన్నని గెలిపించి మీ అందరికీ కోరుకున్నాను. అలాగే నన్ను పార్లమెంట్కి మీరందరూ గెలిపిమని మీ అందరినీ కోరుకుంటూ మీ అందరికి మాట చెప్తున్నాం. నేను పార్లమెంట్లో మీ గలం గట్టిగా వినిపిస్తానని మీ అందరికీ తెలుపుకుంటున్నాం. అందరికీ నమస్కారాలు. జై బీజేపీ, జై జనసేన, జై టీడీపీ. నమస్కారాలు. ఎన్నికలు జరుగుతున్న వేళ బటన్ నొక్కి అని చెప్పి అంటున్నాడే, ఎంత నొక్కేసావో కూడా ఒకసారి చెప్తే బాగుంటుందని చెప్పని కోరుతా ఉన్నారు ప్రజలందరూ. జగన్ రెడ్డి చెప్పే ధైర్యం ఉందా? సంక్షేమం అందజేస్తున్నావా? సంక్షేమం పేరిట పేద ప్రజల కడుపు కొడుతూ దోచేసుకుంటూ ఉన్నాడు ఈ జగన్ రెడ్డి. సింహం బయలుదేరిందని చెప్పంట. సింహం పుల్లు ఉండాల్సింది అడవుల్లో. ప్రజలకు కావాల్సింది ఒక సమర్థవంతమైన నాయకత్వం కావాలి. ఆ నాయకత్వం అనుభవం కలిగిన ఒక నాయకుడు